హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. అండ్ నిన్న చూసారు కదా, ఈ ముగ్గు అయితే పెట్టాను కదా, వ్లాగ్లో చూపించాను. సో ఇంకా మర్నాడైతే నీట్గా ఒక్కసారి పైనుంచి అంతా కిందకి క్లీన్ చేసుకొని వస్తున్నా. కాకపోతే ఈరోజు ఏంటంటే కొద్దిగా లేట్ అయిందనమాట. ఇక ఒంట్లో బాగుండలేకపోతే ఇదే టైంకి అయితే లేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇలాగా ఒక్కొక్కసారి అలా అవుతుందన్నమాట. సో మార్నింగ్ ఇంకా మనకి లేచిన వెంటనే ఏ టైంకి లేచినా ఫస్ట్ ముగ్గుతోనే కదా స్టార్ట్ చేస్తాం క్లీనింగ్స్ ఇవన్నీ కూడా. సో పైనుంచి అయితే కిందకి అంతా నీట్గా క్లీన్ చేసుకుని వచ్చేసాను. తర్వాత కింద వాకిలి కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎంత లేట్ అయినా సరే మెయిన్ డేస్ ఏవైనా అయితే మాత్రం కంపల్సరీ ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాను అనమాట. పైనుంచి కిందకి టైం పడుతుంది రాబోసరికి. అయితే ఇప్పుడు టైం అయితే 7 అయిపోయింది. అవేళ నేను 6కి లేచా అనమాట. పైన క్లీనింగ్సే నాకు కొద్దిగా టైం పడుతుంది, మీ అందరికీ తెలిసిందే. ఇక కిందకు వచ్చేసరికి ఈ టైం అయ్యింది. ఇంకా చక్కగా అయితే క్లీన్ చేసుకుంటాను. ఎంత లేట్ అయినా సరే కింద క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. నాకైతే స్టార్టింగ్ కింద వాకిలి ముగ్గు పెట్టుకుంటే ఎంట్రన్సే బాగుండాలని నా ఒక ఫీలింగ్ అనమాట. సో అందుకనే ఎంతో ఒంట్లో బాగుండకపోతేనే కిందకి వెళ్ళను, కానీ ఒంట్లో బాగుంటే ప్రతిరోజు మాత్రం ముగ్గు పెట్టుకుంటా అనమాట చక్కగా. అండ్ ఇవాళ కూడా ఇక్కడ చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను. ఈ ముగ్గు 9 చుక్కలు ఒకటి వచ్చే వరకు చాలా సింపుల్ అనమాట. మనకి 5 చుక్కల ముగ్గు ఒకటి ఉంటుంది, అది వచ్చే వాళ్ళకైతే ఎవరికైనా సరే ఈ ముగ్గు వచ్చేస్తుంది. నేను చూసారు కదా, చాలా ఈజీగా కలుపుకుంటున్నాను. పైనుంచి కలిపి మధ్యలో చక్కగా ఇలా రౌండ్స్ తీసుకోవడమే అనమాట. సో చాలా ఈజీగా అనిపించింది ముగ్గు. ఇంకా చూసిన వెంటనే కూడా నేర్చుకున్నాను అనమాట. నాకు కూడా ఈ చిన్న చిన్న ముగ్గులు ఏవి రావండి. నేను కూడా ఏవైనా పేజెస్ చూసి నేర్చుకుంటున్నాను అనమాట ముగ్గులన్నీ కూడా చక్కగా. సో మీకు షేర్ చేస్తాను. చాలాసార్లు అనుకున్నాను షేర్ చేద్దామని, బుక్లో అయితే పెట్టుకుంటా అనమాట, పేపర్స్లో బుక్స్లో అలాగా. కాకపోతే చూసిన వెంటనే కూడా వస్తుందన్నమాట, ముగ్గు వెంటనే వేయగలను. ఇక ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది. పెళ్ళికి ముందు మా ఇంటి దగ్గర 2 వాకిళ్ళు ఉండేవి అనమాట. సో నేను రోజు ఎవ్రీడే నైట్ కానీ మార్నింగ్ కానీ ముగ్గు పెట్టుకునేవాళ్ళు అనమాట. అప్పుడు ఏంటంటే ట్యాప్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మొత్తం అంతా రోడ్ అంతా వాష్ చేసుకొని అందరూ ఎట్ ఏ టైం ముగ్గులు పెట్టుకునేవాళ్ళు అనమాట. సో కాంపిటీషన్గా అనిపించేది. నేను కూడా చాలా బాగా పెట్టేదాన్ని ముగ్గులు. చాలా మంచి మంచి గిఫ్ట్స్ కూడా వచ్చి ఉన్నాయి నాకు. బట్ ఏంటంటే మధ్యలో మ్యారేజ్ అయిపోయాక ఆర్మీకి వెళ్ళడం వల్ల అక్కడ ఎవరు కూడా ముగ్గులు పెట్టుకోరనమాట. సో ఇంకా అలా అలవాటు అనేది పోయింది. బట్ అలవాటు పోయినా సరే ఇంట్లో చిన్న చిన్నగా ముగ్గులు డిజైన్స్ అవి అయితే వేసుకుంటా అనమాట. సో డిజైన్స్ అయితే చూడకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మనం వేసుకోవచ్చు. కానీ ఈ చుక్కల ముగ్గులు ఏంటంటే ఒక్క చిన్న మిస్టేక్ అయినా సరే కలపడం అనేది పోతుంది కదా. సో ఈ చుక్కల ముగ్గులన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ముగ్గులు నేర్చుకుని అయితే ముగ్గులు పెట్టుకుంటున్నాను. కొన్ని కొన్ని డిజైన్స్ ఏంటంటే తిప్పడానికి కూడా కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది. వన్స్ ప్రాక్టీస్ చేసి అయితే ఇంకా వచ్చి పెట్టుకుంటా అనమాట. సో ఇవన్నీ కూడా చిన్నప్పుడు వేసిన ముగ్గులే, బట్ మర్చిపోయాను. ఇప్పుడైతే చక్కగా ఇలాగా బార్డర్స్ అవి కూడా హైలైట్ చేసుకొని చక్కగా అయితే ముగ్గు పెట్టుకొని కలర్స్ వేసుకుంటే చాలా అందంగా నిండుగా అనిపిస్తుంది. చూసారు కదా, ఈజీగా అయితే కలిపేస్తా అన్నమాట. మనం ముగ్గు వేసేటప్పుడు కొద్దిగా డ్రా చేసినప్పుడు కొద్దిగా నీట్గా డ్రా చేస్తే ముగ్గు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మనం వేసిన ముగ్గు బార్డర్స్కి స్పేస్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని 4 బార్డర్స్ కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట. అప్పుడు ముగ్గు ఎంత చిన్నది పెట్టుకున్నా సరే చాలా అందంగా అనిపిస్తుంది. ముగ్గు పెట్టుకున్నప్పుడు బార్డర్స్ అనేది పెట్టుకోవడం మర్చిపోవద్దు. ముగ్గు మహాలక్ష్మితో సమానం కాబట్టి, ముగ్గులో మహాలక్ష్మీదేవి కూర్చుంటుంది కాబట్టి మనం 4 వైపులా బార్డర్స్ వేస్తే ట్రెడిషనల్గా చెప్తారు ఏంటంటే అక్కడే అమ్మవారు కూర్చొని ఉంటారు, ఎక్కడికి బయటికి వెళ్ళకంట అని. ఒకవేళ దారిస్తే మనం కూడా బయటికి వెళ్ళిపోతాం కదా, ఎట్నుంచిన దారి ఉంటే. సో అలా 4 బార్డర్స్ వేసి అమ్మవారిని అక్కడే కూర్చోమని చెప్పడానికి ఈ బార్డర్స్ అనేవి వేస్తూ ఉంటారనమాట సెంటిమెంటల్గా. సో అందుకే నేను మ్యాక్సిమం బార్డర్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా చాలా వ్లాగ్స్లో చూసే ఉంటారు, లక్ష్మీదేవి ఫోటోలు మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి. నేను కూడా లక్ష్మీదేవికి బాగా పూజ చేస్తాను అనమాట. సో అందుకనే చిన్న చిన్నవి ఇలా ఫాలో అవుతూ ఉంటాను. ఇక తర్వాత పైకి వచ్చి వెంటనే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా పిల్లల లంచ్ బాక్సెస్ ఇవన్నీ చెప్పాను కదా, ఆల్రెడీ మీకు షేర్ చేశాను. ప్రీవియస్ వ్లాగ్స్లో ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని కాబట్టి హడావిడిగా మార్నింగ్ అంతా చాలా హడావిడిగా చేసుకు వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి కొద్దిగా టైం అప్ డౌన్ అవుతూ ఉందన్నమాట. ఒకవేళ
ఎర్లీగా లేచి బాగుంది హెల్త్ అంటే మార్నింగే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. లేదు అనుకుంటే తర్వాత మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇస్తున్నారనమాట. సో అలాగా మేనేజ్ చేస్తున్నాను. ఇక తర్వాత దేవుడికి దీపారాధన అయితే మ్యాక్సిమం చేసుకుంటాను. దీపారాధన మాత్రం మ్యాక్సిమం చేసుకుంటాను. అండ్ చూసారు కదా, ఇవన్నీ కూడా చెట్టుకి పూసిన పువ్వులే చాలా ఉన్నాయన్నమాట. ఆ రోజు మందారాలు చాలా బాగా పూస్తున్నాయి, గులాబీలు పూస్తున్నాయి. సో ఇంకా ఇంట్లో ఉన్న పువ్వులతోనే ఇవాళ పూజ అంతా చేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎప్పుడైనా పువ్వులు రాకపోతే అయ్యో అనిపిస్తుంది. ఎందుకు పువ్వులు రావట్లేదు, చెట్లకి ఏమైంది అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక పువ్వులు బాగా రావడంతో కొద్దిగా ఇప్పుడైతే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మందారాలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక బయటన చూసారు కదా, దీపారాధన కూడా ఇలా చేసుకున్నాను. బయటన ఈ ఫ్లవర్ పెట్టినప్పుడు మందారాలు పెద్ద పెద్దవి పెడితే ఇంటి ముందున స్వామి దగ్గర చాలా అందంగా కలగా అనిపిస్తుంది. నిజంగా నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ వినాయకుడి దగ్గర ఇంత పెద్ద పువ్వు పెడితే రోజంతా కూడా చక్కగా వాడకుండా సాయంకాలం వరకు కూడా ఇలానే ఉంటుంది. ఇక తర్వాత తులసిమాత దగ్గర కూడా దీపారాధన ఇలా చేసుకున్నాను. ఇక ఆ రోజు ఏ ఉంటే అవి నైవేద్యం పెడతానండి. ఇంట్లో డేట్స్ ఉన్నాయన్నమాట. అంటే స్పెషల్గా స్వామి పూజ కోసమని తెచ్చుకొని ఉంచుకుంటాను అనమాట. అవి ఇంకా అయ్యే వరకు ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉంటాను. లేదంటే నట్స్ కానీ, లేదంటే డేట్స్ కానీ, ఆల్టర్నేట్గా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కానీ, లేదంటే ఏదైనా ఇంట్లో కీర్ ప్రిపేర్ చేస్తే ఏదైనా రెసిపీ అంటే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి చేస్తే అది కానీ నేను చేస్తూ ఉంటాను అనమాట. ఇక తర్వాత లంచ్ బాక్సెస్కి ఇవాళ నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. సాంబార్తో పిల్లలకి ఇంట్లో జంతికలు ఉన్నాయన్నమాట ఇప్పుడు సైడ్ మంచింగ్కి. సో అవే ప్యాక్ చేసి అయితే పంపించేస్తున్నా పిల్లలకి. ఇక పిల్లలకి పంపించేశాక ఇంకా మా హస్బెండ్కి ఇంట్లో ఏదైనా నాన్ వెజ్ ఉంటే ప్రిపేర్ చేసి పెడతాను, లేదు అనుకుంటే లేదనమాట. సో ఇంక ఈ పనులన్నీ అయిపోయి లంచ్ బాక్స్ పిల్లలకి పంపించేశాక ఇక నా కిచెన్ క్లీనింగ్ అనేది ఉంటుంది. డైలీ ఆబ్వియస్లీ అందరూ చేసుకుంటారు. నేనైతే ఎవ్రీడే లంచ్ ప్రిపేర్ చేసేసాక అయితే ఏ టైం అయినా మార్నింగ్ చేసుకుంటాను, లేదు అనుకుంటే ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ చేసుకుంటాను అనమాట. ఇక ఈ స్టవ్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటే ఈవినింగ్ వరకు కూడా నేను ఇంకా ఏమి టచ్అప్స్ ఏమి చేయను అనమాట. ఇంకా మనకి లంచ్ తర్వాత ఆఫ్టర్ డిన్నరే కదా, సో ఈవినింగ్ వరకు నీట్గా ఉంటుంది. ఎవరు వచ్చినా సరే ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మాది స్టార్టింగే కిచెన్ పడుతుందనమాట. అంటే ఆగ్నేయమూల ముందునే వచ్చేసింది, ఎంట్రన్స్లోనే స్టార్టింగ్ కిచెన్ కాబట్టి ఎప్పుడు కూడా ఎవ్రీ టైం నేను నీట్గా ఉంచుకోవడానికి చూసుకుంటాను. ఏదో ఇప్పుడు బాగుండకపోతే డీప్ క్లీనింగ్స్ అనేవి చేసుకోకుండా నార్మల్గా గ్యాస్ కౌంటర్ టాప్ ఒక్కటి అలాగా క్లీన్ చేసుకుంటాను. లేదంటే డైలీ ఎవ్రీడే డీప్ క్లీనింగ్ అనేది చేసేసుకుంటాను అనమాట. ఇలా ఒకసారి చేసుకుంటే ఇంకా రోజంతా కూడా మనం ఏం ప్రాబ్లం ఉండదు. సో నైట్ మళ్ళీ ఒకసారి నిద్రపోయినప్పుడు చేసుకుంటాను. ఇంక ఈ పనులన్నీ చేసేసి ఇవాళ అయితే ఇంకా నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైపోయింది, ఇంకా ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎక్కడికి కూడా వెళ్ళలేదనమాట. అయితే మా హస్బెండ్ అన్నారు, ఇంట్లోనే ఎలా ఉంటున్నావు కదా, కాసేపు అలా బయటికి తీసుకెళ్తాను అని చెప్పారనమాట. సో ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే చాలా ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మీట్ అవ్వాలి అని. అంటే స్కూల్ మేట్స్ అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు మ్యారేజెస్ అయిపోయాక. ఇవాళ నాకు దగ్గరలో ఉన్న ఒక ఫ్రెండ్ అయితే మీట్ అవుదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే సింహాచలం అనుకున్నాము, బట్ అక్కడికి కూడా స్కిప్ చేశాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఎన్వి ప్రిపేర్ చేసేసి మా హస్బెండ్కి అయితే పెడుతున్నానని చెప్పి. సో ఎన్వి ప్రిపేర్ చేస్తాం కదా, ఇంకా గుడికి వెళ్ళకూడదు అని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అయిపోయి. అయితే బిఫోర్ ఈ థాట్ ఉండుంటే నేను ఎన్వి ప్రిపేర్ చేసి ఉండకపోదును. బట్ ప్రిపేర్ చేసేసాక ఇంక ఈ థాట్ వచ్చింది. ఇంకా ఎన్వి ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఎక్కడికి ఏ టెంపుల్కి కూడా నాకు వెళ్ళబుద్ధి లేదనమాట. సో ఎందుకు ఇంకా అక్కడ డ్రాప్ అయిపోయి తర్వాత ఇంకా అటువైపే వెళ్ళాము, సింహాచలం వైపే వెళ్ళి, వేపగుంట అనమాట తనది హౌస్. సో తను వెళ్ళి ఇవాళ మీట్ అవుదాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ రేపటి కోసం ఇవి పప్పు అండ్ నూక అయితే నానబెట్టుకుంటున్నా ఇడ్లీ కోసం అయితే. ఇవి నానబెట్టుకొని వదిలేసి వెళ్తే ఈవినింగ్ నేను వచ్చేసరికి కరెక్ట్గా సోక్ అయిపోతాయి. ఇక మర్నాడికి కూడా మనకి బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉంటుంది అన్నమాట, ఒక 4 to 5 days వరకు. ఇక చూసారు కదా, కిచెన్ అంతా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఫ్లవర్స్ పెడితే భలే ఉంటున్నాయి అబ్బా. ఈ నేచురల్ ఫ్లవర్స్ నిజంగా చాలా బాగుంటున్నాయి. మంచి స్మెల్, ఫ్రాగ్రెన్స్తో పాటు మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ నేను వాటర్, ఆరో వాటర్ మనకి ఏంటంటే
ప్యూరిఫై అయినప్పుడు వాటర్ వేస్టేజ్ అవ్వకుండా ఒక బకెట్ అనేది పెట్టేసుకుంటాను. అది ఫిలప్ అవ్వగానే తీసి మనం ఈ టాయిలెట్స్‌లో కానీ, లేదంటే ఏదైనా క్లీనింగ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా అయితే నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి ఆ రోజంతా నా డే ఎండ్ అయింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్‌గా ఉంటుంది. మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.